ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయమున దేవుని లేఖనములో నుండి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం నుండి వావ్ భాగంలో నుండి మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. వావ్ 119వ అధ్యాయంలో 6వ భాగం వావ్. మొదటి వచనం యెహోవా, 41వ వచనం. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. Let thy mercies come also unto me, O Lord, even thy salvation according to thy word. దేవుడి వాక్యం మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, 119వ కీర్తన ధ్యానం చాలా అద్భుతమైనది. క్రైస్తవ ప్రపంచంలో దేవుని భక్తులైన వారు, పరిశుద్ధులు అనేకులు 119వ అధ్యాయం బాల్యకాలం నుండే ఒక్కొక్క వచనం నేర్చుకొని దాని ద్వారా ఎన్నో దీవెనలు పొంది ఒక్కొక్క వచనంలో నుండి దేవునితో ఎంతో సన్నిహితంగా నడిపించబడుతూ దేవుని సత్యపు లోతుల్లోనికి నడిపింపబడుతూ పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఉన్న వాక్యముల మీద ప్రేమ పొంది వాక్య విషయంలో ఆసక్తిని, వాక్య విషయంలో ఆశీర్వాదాన్ని అనుభవించిన భక్తులు చాలామంది ఉన్నారు. దిస్ psalm is much blessed. చాలా అద్భుతమైన కీర్తన భాగము. ఒక్కొక్క వచనం, ఒక్కొక్క మాట మనల్ని దేవుని యొద్దకు మరింత సమీపంగా నడిపిస్తుంది. అక్షరార్థంగా కాకుండా దేవుని ఆత్మానుసారంగా, దేవుని ఆత్మ ఇచ్చు నడిపింపులో మనం ఆలోచన చేసినప్పుడు వి విల్ బి సో మనం చాలా అద్భుతంగా దేవుని వాక్యపు సత్యములోనికి మనం నడిపింపబడతాం. దేవుని సత్యపు లోతుల్లో ఆయనతో కలిసి ఉండడానికి, ఆయనతో ఏకీభవించడానికి మన ప్రాణము, ఆత్మ, దేహమును ఈ 119వ కీర్తన చాలా చక్కగా మనల్ని సిద్ధపరుస్తుంది. ప్రశస్తమైన సమయంలో మనం చదువుకున్న 41వ వచనం, నీ కనికరములు రానిమ్ము, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. చాలా చక్కని ప్రార్థన ఆ మాట. ఎందుకు అంటే ఆ 8 వచనాలను మనం గమనించినప్పుడు ఆ కీర్తనకారుడు తన అనుదిన జీవితంలో, తన ప్రవర్తనలో, తన సంభాషణలలో, తన మాటలలో దేవుని కనికరం కావాలి అని వేడుకుంటున్నాడు. ప్రతి సందర్భంలో కూడా అణువున, అడుగడుగున దేవుని కనికరం తనను ఎదుర్కోవాలి, దేవుని కనికరముతో తను నింపబడాలి, దేవుని కనికరము తనను ఏలుబడి చేయాలి అని వేడుకుంటున్నాడు. ఆ దేవుని కనికరము దేవుని మాట వలన కలుగుతుంది. దేవుని వాక్యము వలన కనికరం పొందాలి, మాట వలన కనికరం పొందుతాము అనే విషయాన్ని కీర్తనాకారుడు గ్రహించి, నీ మాట చొప్పున నీ కనికరము, నీ రక్షణ నా దగ్గరకు రానివ్వండి, నా యొద్దకు నీ కనికరం రానిమ్ము. Not only when we need something from the Lord, or not when we need some healing from the Lord. మనం దేవుని యొద్ద నుండి ఏమైనా ఆశపడినప్పుడు, లేదా ఏమైనా ఎదురు చూచినప్పుడు, దేని కొరకైనా వేచి చూచినప్పుడు, దేవా నీ కృప చూపు, నీ కనికరం చూపించి నాకు ఈ మేలు చెయ్యి అని అడుగుతాం.
కానీ కీర్తనకారుడు డైరెక్ట్గా దేవుని కనికరమనే వేడుకుంటున్నాడు. అండ్ దెర్ ఇస్ నో అదర్ రీజన్ ఇన్ దాట్ ప్రేయర్. నీ కనికరములు, కనికరము కాదు, కనికరములు. లెట్ దై మర్సీస్. దేవుని కనికరము చాలా అద్భుతమైనది. దేవుని కనికరము అద్భుతమైనది. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో దేవుని నామ ప్రకటనలో, దేవుని నామ స్వభావములో ఆ కనికరాన్ని మనం గమనిస్తాం. నిబంధనను నిలిపి ఉంచే నమ్మకత్వము కనికరము. నిబంధనలో నిలిపి ఉంచున్నది కనికరము. లేఖనంలో మనం గమనిస్తే దేవుని కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. అంత ఘనమైనది దేవుని కనికరము. ఎంతటి తీర్పునైనా దాటిపోతుంది కనికరం. మే యోర్ లవింగ్ కైండ్నెస్ ఆల్సో కమ్ టు మీ లార్డ్, యువర్ సాల్వేషన్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నా ప్రతి అడుగులో, నా ప్రతి అణువున నీ కనికరం నాకు కావాలి. ఆ 41వ వచనము నాకు ఆధారం. 42వ వచనం, నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇవ్వగలను, ఎందుకంటే నేను నీ మాట నమ్ముకొని ఉన్నాను. నన్ను నిందించు వాళ్ళకి నా సంభాషణలో నేను ఉత్తరం ఇవ్వడానికి, నేను ఆవేశంలో, నేను కోపములో, ప్రతీకారముతో నేను మాట్లాడుకుంటున్నట్లుగా నన్ను నిందించు వారు, నన్ను దూషించు వారితో నేను సంభాషించున్నప్పుడు నాకు నీ కనికరం కావాలి. నీ కనికరముతో నేను మాట్లాడాలి. నా సంభాషణలో, నా కాన్వర్జేషన్స్లో ఐ నీడ్ యువర్ లవింగ్ కైండ్నెస్ అండ్ ఐ వాంట్ టు బి లీడ్, ఐ వాంట్ టు బి గైడెడ్ బై యువర్ లవింగ్ కైండ్నెస్. నాకు అది కావాలి. నన్ను నీ కృప, నీ కనికరం నన్ను కలుసుకొనాలి. నీ కనికరము నన్ను ఏలుబడి చేయాలి. నీ కనికరముతో నేను కదిలింపబడాలి. నీ కంపాషన్, నీ కనికరముతో నేను నడిపించబడాలి. నా యొద్దకు నీ కనికరము రానిమ్మో. నా అడుగడుగున అణువణువున నీ కనికరము నాకు కావాలి, నేను కనుగొనాలి అని కీర్తనకారుడు దేవుని కనికరములను గురించి వేడుకుంటున్నాడు. అవును, మన జీవితంలో కూడా దేవుని కనికరము అడుగడుగున మనకు అవసరమవుతుంది. ఇఫ్ నాట్ we will be so frustrated or we will be so anger towards everyone who comes to us or towards everything whatever happens to us. మన జీవితంలో ఏం జరిగినా కానీ విల్ బీ ఫ్రస్ట్రేటెడ్. కానీ దేవుని కనికరము మనల్ని ఎదుర్కొన్నప్పుడు ఆ కనికరము మనల్ని సున్నితపరుస్తుంది. మన మనస్సును సున్నితపరుస్తుంది, మన క్రియలను సున్నితపరుస్తుంది. We will be gentle when we have that loving kindness of God within us. So we also, like David, should plead God that please let your mercies come to me. మనం వేడుకోవాలి ఆ విధంగా. దేవుని మాటలో నుండి ఆయన కనికరం వస్తుంది. దేవుని మాట, వాక్యంలో నుండి ఆ కనికరం వస్తుంది. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నా అడుగడుగున, నా అనుదిన జీవితంలో, నా ప్రవర్తనలో, నా స్వభావంలో, నా మాటలలో, నా క్రియలలో నీ కనికరం నా మీద చూపించండి. నీ కనికరం నన్ను ఏలుబడి చేయనట్లుగా, నీ కనికరం నన్ను నింపి నన్ను నడిపించినట్లుగా నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. ఆ కనికరము మనల్ని సున్నితపరుస్తుంది, మన నిలువెల్లా కూడా సున్నితపరుస్తుంది. 40 సంవత్సరాల యాత్రా జీవితంలో ఇశ్రాయేలీలు మోషేను ఎంతగా విసిగించారో, ఎంత ఆయాసపరిచారో, ఎంత దుఃఖపెట్టారో మోషేని. కానీ మోషేని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు,
ఎలా వచ్చింది ఆ సాత్వికం, ఎలా వచ్చింది ఆ మెత్తని మనస్సు, ఎలా వచ్చింది అలాంటి శుద్ధమైన మనస్సు అంటే మోషే దేవుని దగ్గర వేడుకున్నాడు, నీ కటాక్షం, నీ కటాక్షం, నీ కటాక్షం నా మీదకి రానిమ్ము. నాకు దయ చూపడానికి కాదు, నేను ప్రవర్తించడానికి, నేను నడుచుకోవటానికి నీ కనికరము, నీ కటాక్షం నా మీదకి రానిమ్ము. 33వ అధ్యాయంలో ఎన్ని మార్లు మోషే అడుగుతున్నాడో, నీ కటాక్షం నాకు రానిమ్ము. 33వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 16వ వచనం, 17వ వచనం, ఎన్నిసార్లు మోషే అడుగుతున్నాడో, నీ కటాక్షం నా ఎడల కలిగించు, నీ కటాక్షం, నీ కటాక్షము. 34వ అధ్యాయంలో మోషే అడిగినట్లుగానే దేవుడు తన కనికరాన్ని, తన దయను, తన దీర్ఘశాంతమును, తన విస్తారమైన కృపా సత్యములను మోషేకు కనుబరిచాడు. మనము ఆ కనికరాన్ని రుచి చూచినప్పుడు వీఆర్ హ్యావింగ్ అ క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావ లక్షణము. వీఆర్ పార్టేకింగ్ ఇన్ హిస్ డివైన్ నేచర్, దేవ స్వభావములో పాలివారమవుతున్నాము, దేవ స్వభావములో భాగస్థులమవుతున్నాము, ఆయన ఆత్మలో పాలివారమవుతున్నాము. ఆ కనికరం మనం అనుభవించడానికి మాత్రమే కాదు, ఆ కనికరము మనలో నుండి ఇతరులకు ప్రవహించడానికి కూడా. మోషే ఎలా మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు అంటే వేడుకున్నాడు, నీ కటాక్షం నా మీదకి రానిమ్ము, నీ కనికరం నా మీదకి రానిమ్ము. నా ప్రవర్తనలో ఇన్ని లక్షల మందిని నేను నడిపించినప్పుడు దేవా నీ కనికరం నన్ను ఎదుర్కోవాలి అని తన ప్రతి మాటలో, ప్రతి క్రియలో, ప్రతి నడతలో, ప్రతి అడుగడుగున కూడా దేవుని కనికరమును వేడుకున్నాడు మోషే. మన వంటి సామాన్య మనుష్యుడే, కానీ వేడుకున్నాడు. అందుకే మిక్కిలి సాత్వికుడయ్యాడు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు కూడా అడుగడుగున, అణువణువున దేవుని కనికరం మనల్ని ఎదుర్కోవాలి, దేవుని కనికరాన్ని మనం వేడుకోవాలి. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభువా నా అడుగడుగున నీ కనికరముతో నన్ను నింపు, నీ కటాక్షం నా మీదకి రానివ్వు. మోషేని ఎలా సాత్వికుణ్ణిగా చేశావో నన్ను అలా సాత్వికమైన వ్యక్తినిగా జెంటిల్ పర్సన్గా నన్ను చేయండి. నన్ను కడుగండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను క్రమపరచండి ప్రభువా, నీ కనికరం నా యొద్దకు రానివ్వండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. God bless you all. Have a great and blessed day. Amen.